వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్తే మనకు దొరకని కూరగాయలు అంటూ ఉండవు. కానీ ఇప్పుడు నేను చూపెట్టబోయే వెజిటేబుల్ అయితే ఏ మార్కెట్ లోనూ అమ్మరు. బహుశా మీలో చాలా మందికి ఇలాంటి వెజిటేబుల్ ఒకటి ఉంది అని తెలియకపోవచ్చు. తెలిసినా ఇప్పటి వరకు ఎవరు టేస్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇక కంటెంట్ లోకి వస్తే మీరు చూస్తున్న కాయలను అయితే ఉస్తికాయలు అని అంటాము. మా వాడుక భాషలో ఉచ్చికాయలని అంటారు. కొంతమంది అయితే ఇరక్కాయలను కూడా అంటారు. ఈ మొక్కలైతే సాధారణంగా పొలాల కంచెల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ కనబడుతూ ఉంటాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొక్కకైతే ఎటువంటి చీడపేటలు అయితే పట్టవు. కాబట్టి ఈ ఉస్తికాయలను తీసుకోవడం హెల్త్ కి అయితే చాలా మంచిది. అదే విధంగా ఈ కాయల్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. ఈ కాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి చాలా అధికంగా అయితే ఉంటాయి. దానివల్ల కంటి చూపుకి అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ కాయల్లో సోడియం పొటాషియంస్ అధికంగా ఉండడం వల్ల బీపీ అదే విధంగా షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. తెగుళ్లు రాని ఏకైక మొక్కగా ఈ చెట్టును అయితే చెప్పుకోవచ్చు. ఈ చెట్టును ఒక్కసారి నాటేస్తే చాలు గుత్తులు గుత్తులుగా మనకైతే కాయలు కాస్తూనే ఉంటాయి. ఈ మొక్కలైతే సాధారణంగా తమిళనాడు బార్డర్, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అయితే కనబడుతూ ఉంటాయి. ఇంగ్లీష్ లో అయితే ఈ కాయలను టర్కీ బెర్రీ అని అంటారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి మొక్కను ఒక పంటగా ఎందుకు సాగు చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఈ కాయల్ని మనం పప్పులో వేసి వండుకోవచ్చు. రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా